హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎంత కాదన్నా కూడా కొంచెం అత్యంత గడ్డు పరిస్థితులే నడుస్తున్నాయి మరి. సో, ఆ గడ్డు పరిస్థితులు ఏందో తెలుసుకునే ముందర నేను మన వ్యూయర్స్‌ని కోరుకునేది ఏందంటే, ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే ఆల్రెడీ ఈ 18 నెలల కాలంలో చాలామంది ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు గానీ, ఎమ్మెల్సీ క్యాండిడేట్లు గానీ ఈళ్ళంతా పార్టీని వదిలిపెట్టి ఎళ్ళిపోయారు. కొంతమంది ఎమ్మెల్సీ క్యాండిడేట్లు కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నారు. సో, వాళ్ళ ద్వారా ఎప్పుడు గూడా ఓకే. ఒకరిద్దరు కొంచెం లోయల్ క్యాండిడేట్సు దగ్గరోళ్ళు అనుకున్నోళ్ళు ఎళ్ళిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి కొంచెం బాధపడిన మాట వాస్తవమే గానీ, పెద్ద కంగైతే తినలేదనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఒక ముగ్గురు ఎంపీలు సో, చూసుకుంటే పార్టీకి వాళ్ళు ముగ్గురు 3 స్తంభాలు లాంటోళ్ళు. ఉన్న 4 స్తంభాల్లో వాళ్ళు ముగ్గురే ఒక 3 స్తంభాలు లాంటోళ్ళనమాట పార్టీకి. అట్లాంటోళ్ళు మరి ఇప్పుడున్న వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి, కేంద్రంలో ఉండే పరిస్థితులను బట్టి ఒక మన బీజేపీ పార్టీలోకి మారిపోవటానికి సిద్ధంగా ఉన్నారని పెద్ద పొలిటికల్ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ అనమాట. సో, ఇప్పుడు వాళ్ళు ఎవరెవరని తెలుసుకుంటే ఫస్ట్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. ఆయన ఆల్రెడీ చూసాం. ఈ మధ్య కుంభకోణం కేసులో ఆల్రెడీ జైల్లోకి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు మామూలు కేసుగానే ఉంది అది. కానీ అది చిలికి గాలివానలాగా పెద్దదయ్యే సూచనలైతే ఉన్నాయి. అదేం చిన్న కేసు కాదు. సో, వాళ్ళకి కూడా తెలుసు. అందరికీ తెలుసు. అది ఇప్పుడు 100 కోట్ల కుంభకోణంలోనే కేజ్రీవాల్‌ని, ఇప్పుడు కల్వకుంట్ల కవితల్ని ఏ రకంగా లోపలికి ఇచ్చేసారో చూసాం. అట్లాంటిది ఇది వీళ్ళు చెప్తున్న లెక్కలు, ఇప్పుడు సిట్ చెప్తున్న లెక్కల ప్రకారం 3000 కోట్ల కుంభకోణం అంటున్నారు. సో, అది ఖచ్చితంగా చిన్నదైతే కాదు. చిలికి గాలివాన అయితే ఖచ్చితంగా అయితది వాళ్ళు గాని పట్టుకుంటే. సో, ఈ రొచ్చంతా ఎందుకని ఆయనైతే సింపుల్‌గా బీజేపీలోకి మారటానికి ఆల్రెడీ బీజేపీ తోటి ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు 2014 నుంచి ఎంపీ ఆయనకున్న సత్సంబంధాలన్నీ బీజేపీ ఎంపీలతోటి, పెద్దలతోటి చూసుకొని మారిపోవడానికి జంప్ చేయాలనుకున్నట్లుగా ఒక టాక్ ఉందనమాట. ఇంకపోతే ఇది రెండో వాళ్ళు వచ్చేసి జగన్ ఇంట్లో వాళ్ళే. ఎవరు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనమాట. ఇంతకు ముందే వాళ్ళ చెల్లెలు సునీతనో, షర్మిలని వీళ్ళెవరో అన్నట్లు నాకు గుర్తు సూచాయిగా. ఏముంది ఇప్పుడు సరే కేసు పెడతాం, లోపలేస్తాం, కేసు పెడతాం అవినాష్ రెడ్డి మీద, సిబిఐకి ఇస్తాం, వాళ్ళు ఇచ్చేస్తారు. ఏమైంది ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు, సరిపోద్ది, అంతకుమించి ఒరిగేది ఏం లేదు అని చెప్పి నాతో సెటిల్ చేసుకోవాలని చూసినారు అన్నారు కదా. సో, ఆయనకైతే ఈ కేసు పెద్దదిగానైతే ఎప్పుడైనా సరే బీజేపీలోకి జంప్ చేసే సూచనలు ఉన్నాయని వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే ఉంది ఈ యొక్క ఊహాగానం. కాకపోతే అట్లా ఆక్కుంటూ వచ్చింది. ఈ బాబాయ్ హత్య కేసు కానీ పెద్దది కానీ అయిందనుకో, ఇంకా అది ఖచ్చితంగా సూచనలు ఉన్నాయి. పట్టుకోవాలనుకుంటే అదేమి వాళ్ళకేమి ప్రూఫ్స్ ల్యాక్ కాదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఆయన కూడా ఎందుకో కొంచెం భయంగా ఉన్నాడు. ఆయన కూడా బీజేపీకి వెళ్ళాలన్నట్లుగానే ఉంది. ఇది కూడా అసలు చాలా స్టన్నింగ్ న్యూస్ అనమాట జగన్మోహన్ రెడ్డికి. ఇంకా ఈ రెండుతో పోలిస్తే ఇప్పుడు ఇంకో ఉండేది అత్యంత పెద్ద షాక్ అనమాట. అది ఏంటంటే ఈయన వైవి సుబ్బారెడ్డి, జగన్ గారి సొంత బాబాయ్. ఆయన కూడా ఈ మధ్య చూసాక తిరుపతి దేవస్థానం కల్తీ కేసులో ఇరుక్కున్నాడు. అది కూడా అది పెద్ద కేసు అయిపోతుంది మెల్లగా. సో, ఈ వయసులో నాకు ఇవన్నీ ఎందుకు, రాజ్యసభగా ఏదో పెద్దల సభలో గౌరవం కొంటున్నాడు కదా, సరే మెల్లగా ఏదో జగన్మోహన్ రెడ్డికి అబ్బాయికి ఏదో ఒకటి చెప్పేసి బీజేపీలో పోతే ఎలా ఉంటుంది అని ఆయన కూడా ఆలోచనలు చేస్తున్నట్లుగా టాక్ ఉంది. సో, వీళ్ళు ముగ్గురుగా నిజంగా పార్టీని విడిపోతే జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా దెబ్బతింటాడు. మిథున్ రెడ్డి ఆర్థికంగా చాలా అండనమాట. మానసికంగా దెబ్బతింటాడు. వాళ్ళ బాబాయి వీళ్ళు మానసికంగా బాగా అండ. ఇంకా కేసులలో ఏమన్నా ఇంకా ఆ బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని దాటి వెళ్తే ఏమన్నా ఇంకా కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయేమోనని మానసికంగా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి అయితే న్యాయపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. సో, మరి ఎలా ఉంటుందో కాలం మీద సమాధానం చెప్తుంది. చూద్దాం మరి. ఓకే. థ్యాంక్ యూ.